దేవుడు తోడుగా ఉండి అంతవరకు మరి తోడుగా ఉండి నడిపించాలని మనందరం కోరుకుందాం. మరి ఈ సందర్భంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. వస్త్రాలు దేవుడు ఆది కాండంలోనే దేవుడు అందరికీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వస్త్రాలు దేవుడు ముందుగానే ఈ భూభాగంలో ఈ భూమిలో పెట్టి అందరికీ వస్త్రాలు అనేది దేవుడు ధరింపచేశాడు. అయితే వస్త్రాలు కంటే ఇంకా విలువైన వస్త్రాలు ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు యదిద్య వేసుకుంటున్న వస్త్రాలు మనుషులకు ఇస్తున్నాయి, కానీ దేవుడిస్తున్నటువంటి వస్త్రాలు ఏ మనిషికి లేకపోయినా దేవుడికి నచ్చదు. ఇప్పుడు దేవుడిచ్చే వస్త్రాలు ఏంటి? అవి లేకపోతే మరి ఏదైనా ఈ భూప్రపంచంలో విలువ అనేది ఉండదు. కాబట్టి ఈ వస్త్రాలు మరి నూతనమైనటువంటి వస్త్రాలు బహుకరింపబడుతున్నటువంటి ఈ యొక్క యదిద్య తాను ఎదుగు సమయాల్లో కొన్ని వస్త్రాలు ఇంకా మెరుగైన వస్త్రాలు, ఉన్నతమైన వస్త్రాలు, ఎన్నటికీ మార్చిపోని, ఎన్నటికీ చినిగిపోని విలువైన నిత్యమైన వస్త్రాలు ఉన్నాయి. అవి అతను ధరించుకోవాలి. అప్పుడే అతను దేవుడి దృష్టిలో మంచి వస్త్రాలు ధరించుకున్నవాడై ఉంటాడు. కాబట్టి ఏంటి ఆ వస్త్రాలు అంటే దేవుడి నీతి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు అతను వస్త్రముగా ధరించుకోవాలి. బైబిల్ గ్రంథంలో చిన్ననాటి నుండే బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పిస్తే వారు పెరిగి పెద్దవారైనాక దాని నుండి తొలగిపోరని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి యేసోబు గారు విషయం మనం ఆలోచిస్తే, తన తండ్రి యాకోబు యేసోబు గారికి మరి తనంటే ఎంతో ఇష్టం, ప్రాణం. కాబట్టి చిన్న కుమారుడు కాబట్టి ఇష్టపడి మరి మంచి బొమ్మలు చొక్క అతనికి ధరింపజేయటం అనేది జరిగింది. కానీ అది యాకోబు గారికి ఇష్టమైనది, చూస్తానికి అందరికీ ఇష్టంగానే ఉంది. కానీ యేసోబు గారు ఇంకా ధరించుకున్న వస్త్రాలు ఉన్నాయి. అవే నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆకాశం ముందు కనపడు మహోన్నతుని యొక్క వస్త్రాలు అతను ధరించుకున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా యదిద్య అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద మరి దేవుడు మనకిచ్చినటువంటి 60-70 సంవత్సరాలు శరీరాన్ని కప్పుకునే ఈ వస్త్రాలు కంటే దేవుడు మెచ్చే వస్త్రాలు ఏంటంటే దేవుడి మాటలను ధరించుకోవాలి. దేవుడి నీతిని వస్త్రంగా ధరించుకుంటే అప్పుడు అది దేవుడి దృష్టిలో విలువైనదిగా ఉంటుంది, దేవుడిని సంతోషపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మరి వస్త్రాలు ధరించుకుంటున్నటువంటి యదిద్య మరి దేవుడి వస్త్రాలు, దేవుడి మాటలనే వస్త్రాలు కూడా ధరించుకొని దేవుడిని సంతోషపరిచేవాడిగా ఉండాలని, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఆ బిడ్డకు అంతవరకు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.